ఆడియన్స్ అంటే వేరే ప్రజల ప్రేక్షకుల ముఖంగా చెప్తున్నాను, నాన్నగారిని మిస్ అయ్యేదే లేదు. సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు చూస్తే ఈవీవి గారు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటారు సినిమాల్లో. ఓకే, నరేష్ గారు అలాగే మీరు ఈ అల్లరి సినిమాలు కాకుండా చాలా కొంచెం సీరియస్ ఫేస్డ్ సినిమాలు కూడా చేశారు. నేను, గమ్యం, ప్రాణం లాంటివి, అంటే కొంచెం ఒక వే ట్రెండ్ డిఫరెంట్గా. అలాంటి వాటికి అంటే మీరు మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? మీరు యాజ్ యూ సెడ్ యు ఆర్ ఎ రిజర్వ్డ్ పర్సన్ అవుట్ సైడ్. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. నేను యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అసలు హీరో అవుదాం అనుకుని ఇప్పుడు అనుకోలేదండి. ఆల్వేస్ నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే రఘువరన్ గారండి. శివ సినిమా చూసిన తర్వాత అంటే అప్పటి వరకు నాకు పెద్ద ఆశ్చర్యమైన కోరికలు అంటే నాకు చిన్నప్పుడు నా మైండ్కి ఎవరికైనా ఉంటుంది కదండి, ఒక ఆడియన్ మైండ్లో నాది కూడా ఉండేదండి. ఏంటి విలన్లు అనేటప్పుడు గుండు కొట్టేసుకుని ఇక్కడ కట్ మార్క్ పెట్టుకుని జంబు అంటే ఎస్ బాస్ అని వస్తాడు. అలా కాదు కదా, విలన్ అంటే అలాగ ఉండదు. ఇప్పుడు ఒరిజినల్ మన రియల్ లైఫ్ని చూసుకుంటానంటే ఒక పర్సన్ విలన్ కాదండి, ఒక చెడ్డ పర్సన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక వీరప్పని తీసుకుంటానంటే ఆయన చాలా అంటే సన్నగా ఉంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ అండి. అంటే మనం ఒక వ్యక్తిగా పర్సనల్గా ఉంటే విలన్, లేకపోతే అతను క్రూయల్ ఇంటెన్షన్ క్రూయల్గా ఉండాలండి. సో అలాంటప్పుడు అలా అనుకుంటా ఉండేవాడిని. సో వెన్ ఐ సా ఆ సినిమా అండి, శివ సినిమా చూసిన తర్వాత అసలు లైక్ అబ్బా అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లస్ నాకు అప్పుడు ఆ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటేనండి, ఏ సినిమాలో చూసినా హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే హీరోయిన్ ఫాదర్ విలన్గా ఉంటుంది. ఆ సినిమాలో ఏంటంటే నాగార్జున గారు ఏజ్ ఉంటుంది రఘువరన్ గారికి, ఒకే ఏజ్లో విలన్స్ డెఫినెట్గా ఉంటారండి. ఇప్పుడు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అదే అబ్బాయిని ఇంకొక అబ్బాయి ప్రేమించినప్పుడు వాళ్ళిద్దరికి తెలియకుండా రిఫ్ట్ ఉంటుందండి. సో అది బాగా అంటే నాకు ఒక యంగ్ విలన్ అవ్వాలని కోరిక అండి. అంటే ఐ నెవర్ థాట్ అంటే అంత సీరియస్గా పెద్ద సినిమా బడ్జెట్లో ఐ నెవర్ థాట్ అబౌట్ ఎనీథింగ్ అండి. నాకు రఘువరన్ గారు లాంటి క్యారెక్టర్ చేయాలని. సో నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా అండి ఆల్వేస్ డిడ్. నేను కిషోర్ అహ్మద్ కపూర్ యాక్టింగ్ క్లాస్లో కానివ్వండి, దీక్షిత్ గారి దగ్గర చేశానండి, దేవదాస్ కనకాల గారి దగ్గర చేశానండి. వీళ్ళందరి దగ్గర నేను పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడానండి, నేను థియేటర్ చేసినా లేకపోతే ఎనీ ఫైనల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ప్రతి చోట నేను ఎదర్ మెంటలీ రిటార్డెడ్ కిడ్ లాగానో లేకపోతే ఒక సైకోలోనో ఇలాంటివి చేశాను. కానీ ఎప్పుడు ఐ నెవర్ డిడ్ కామెడీ అండి. అండ్ అంటే నాకు ఎప్పుడు ఐ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ అండి. అనుకోకుండా అల్లరి హ్యాపెండ్ అండి. దాని తర్వాత ధనలక్ష్మి, లవ్ యూ, తొట్టి గ్యాంగ్. సో ఇట్ స్టార్టెడ్ అండి. అంటే రవి ఐ డోంట్ నో ఆయనకి మరి నాలో కామెడీ యాంగిల్. రవి గారు మంచి ఫ్రెండ్ అండి. అంటే నాకు డెఫినెట్గా చెప్పాలంటే ఈజ్ గాడ్ ఫాదర్ ఆఫ్ మైన్. అంటే నా ఇంటి పేరు కాకపోతే మా ఫాదర్ నన్ను లాంచ్ చేస్తుంటే ఈవీవి నరేష్ అని ఎవరేమో. సో బట్ నా ఇంటి పేరు అల్లరి చేశారు. సో అప్పుడు నేనే చాలా సందర్భాల్లో నేను నరేష్ మాట్లాడుతుంటే చాలామంది నరేష్ అంటే అదేనండి అల్లరి నరేష్ మాట్లాడుతున్నానంటే గుర్తు పట్టే టైం అండి. సో ఐ థింక్ సో దాట్ నాకు అల్లరి నరేష్ రావటం, రవి గారికి అల్లరి రవి బాబు రావటం, సో డెఫినెట్గా ఇదండి. అంటే అవి దట్స్ అ కాంప్లిమెంట్. అంటే ఇది మేము ఏదో అడిగింది కదండి, జనాలు ఇచ్చిందండి. అంటే మేము కావాల్సింది పెట్టుకునేది కాదండి. ఇట్ వాస్ గివెన్ బై ప్రెస్ అండ్ ఆడియన్స్ అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఎప్పుడు ఉండేదండి. అంటే నాకు ఫస్ట్ ఇది. సో బేసిక్గా ప్రిపరేషను లేకపోతే దీనికోసం అప్పుడు మెంటల్ రిటార్డెడ్ చేస్తానంటే వెళ్ళిపోయి మెంటల్ అసైలంలో స్పెండ్ చేయడం అలాంటివి ఏం లేదండి. బేసిక్గా అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో నేను చేస్తే ఇప్పుడు శివటప్ప గారు డబ్బు ఉన్నవాడండి. సో వాడికి ఒక గ్యాస్ స్టవ్ అక్కడ మన ఇంట్లో అమ్మాయి వస్తుందంటే స్టవ్ కొడుతుంటానండి. అరే దీంట్లో పెట్రోల్ అయిపోయిందండి, కిరోసిన్లో రన్ అవుతుందా లేకపోతే పెట్రోల్లో రన్ అవుతుందా తెలియదు. ఎందుకంటే వాడు ఉన్నది బాగా డబ్బు ఉన్నవాడు, వాడికి కిచెన్లో వాడికి గ్యాస్ ఉంటుంది. సో బేసిక్గా వాడికి అది అసలు దేంట్లో రన్ అవుతుందని తెలియదు. ప్లస్ అది కిచెన్లోకి వెళ్ళి పని ఉండదండి. వాడికి దాదాపు వాడి కింద 30 మంది పని వాళ్ళు ఉన్నారు. సో అది డెఫినెట్గా ఒక క్యారెక్టరైజేషన్ అలా ఉన్నప్పుడు అంత తెలుసు. అంటే అలా చేస్తే బాగుంటుంది, దీంట్లో కెరోసిన్ అదే దీంట్లో పెట్రోల్ లేదురా అని. సో దాట్ విల్ బీ ఫన్ ఫర్ ఆడియన్స్ అండి. బట్ క్యారెక్టరైజేషన్కి తెలియదండి. ఇదప్పటికి ఆ క్యారెక్టరైజేషన్ బిలీవబిలిటీ కూడా ఉంటుంది. సో ఎప్పుడు అంత హార్డ్ వర్క్ లేకపోతే ఇంకోటి చేసి మనం చేయలేదండి. బట్ డెఫినెట్గా ఐ మేక్ పాయింట్స్ అండి. ఒక సినిమా చెప్పినప్పుడు ఏదండి ప్రతి సినిమా అండి, కామెడీ సినిమా కానివ్వండి, నేను లాంటి సినిమా కూడా నా బ్యాంగింగ్ పాయింట్స్ పెట్టుకుంటానండి కొన్ని. ఈ సీను ఇది నా క్రూషియల్ సీను. ఇప్పుడు కితకితల్లో చూసినప్పుడు అంటే నేను పెట్టుకున్నది వచ్చి ఆ అమ్మాయి కింద స్విమ్మింగ్ పూల్లో పడగానే నేను వెళ్ళి చెట్టుగా ఎత్తుకునే అది నాకు తెలుసు అండి. డెఫినెట్గా అది నా అడ్వాంటేజ్ సీన్ అది. అండ్ పెళ్లిపేటల మీద నేను కూర్చుంటే అమ్మాయి కూర్చోగానే పెళ్లిపేటలు ఎగిరిపోతుంటాయి. సో ఆ సీన్స్ అన్నిటికీ నేను ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా కేర్ కానీ అవి బాగా ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా దాని ఆ సీన్స్ 2 రోజుల ముందే చదువుకుని దీంట్లో ఇంకేం చేయొచ్చు అంటే టు యాడ్ అప్ మోర్ కామెడీ. ఆ సీన్ పగిలిపోవాలి, బ్లాస్ట్ అయిపోవాలి థియేటర్లో అని అలా ఉంటుందండి. అలాగే ఇప్పుడు నేను లాంటి సినిమా చేసినప్పుడు ఆ క్లాస్ రూమ్ సీన్స్ ఇవన్నీ నాకు తెలుసండి, విచ్ ఆర్ ద కీ సీన్స్ విచ్ డెఫినెట్లీ వర్క్. గమ్యంలో మీరు చేసినప్పుడు నాకు చాలామంది చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, నా డెత్ సీన్ యాక్చువల్లీ నాకు బాగా ఇష్టమైన సీన్ అండి. బట్ అది ఆ సీన్లో నాకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, మన గంధ నాగరాజు గారు ఆయన కూడా పాపం ఈ మధ్యన మితికాల కాలం పోయారండి ఆయన.
ఆయన లాస్ట్ టైం మేము ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుకుంటుంటే బెట్టింగ్ బంగారస్ తర్వాత మొన్న ఒక సినిమా చేద్దామని ఒక 1 month బ్యాక్ అండి చెప్తే ఏదో మాట్లాడుతూ ఏంటి సార్ మీరు రావట్లేదు హైదరాబాద్ రండి అంటే ఈ సీన్ సీన్ అయిపోయింది బాస్ అన్నాడు నవ్వుతూ. ఓకే. దాని తర్వాత ఒక 1 week లేటర్ ఆ న్యూస్ తెలిసిందండి. అంటే డెఫినెట్గా అది ఎందుకంటే నేను ఫస్ట్ టైం నాకు బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి క్రిస్టల్ ఇచ్చాడండి. చదువుతున్నప్పుడు ఎక్కడ నేను ఫీల్ అవ్వలేదండి. నాకు సీన్ అయిపోయింది బాస్ అనేటప్పుడు నా డైలాగ్ అండి టక్మని కారిందండి. సో ఇది నాకు తెలుసండి అది క్యాషింగ్ బాగుంది డెఫినెట్గా ఆ సీన్ బాగుంటుంది మండుతుందండి. అండ్ నా బర్త్డే రోజు చేసామండి అది. అంటే ఇట్ వాస్ లైక్ అదే చాలా మా మదర్ తిట్టారండి బట్ అది అనుకోలేదండి అది బర్త్డే రోజు చేస్తామో లేకపోతే ఎన్ని ఆ డేట్స్ ఆ రోజు కుదిరింది. అండ్ ఆ ఎపిసోడ్ మాత్రం మేము 45 minutesలో చేసామండి. ఎందుకంటే ఒక పక్కన ఇలాగే ఉందండి లైటింగ్ ఆ రోజు కూడా ఫుల్గా అప్పుడు వర్షగా 10 రోజులు వర్షం అండి. అప్పుడే కొంచెం క్లియర్ అయ్యిందండి. చేద్దాం అనుకునేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 3:45 స్టార్ట్ చేసామండి. మళ్ళీ ట్రైన్ ఉందండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వైశాఖ ఎక్స్ప్రెస్ షూటింగ్ వచ్చానండి. సో 7:30 కన్నా రంపచోడవరంలో షూటింగ్ అంటే నేను 5 o'clock కల్లా బయలుదేరాలి అక్కడ. సో 45 minutesలో చేసామండి. 3 కెమెరా అంటే ఫుల్ అంటే ఒకసారి ప్రిపేర్ అయిపోయాను, నేను ప్రిపేర్ అయిపోయాను, రావు రమేష్ గారు ప్రిపేర్ అయిపోయారు, శర్వానంద్ గారు ప్రిపేర్ అయిపోయారు. టోటల్గా అదే 3 rangeలో 3 కెమెరా రేంజ్ అంటే యాంగిల్స్ 3 చోట్ల పెట్టారు. 3 చోట్ల ఫుల్గా చేసామండి. అంటే దాదాపు 4 pages ఒకటే గోల చేసామండి. సో దానికి ప్రిపరేషన్ అంటే అక్కడ ఆన్ స్పాట్లో ఎందుకంటే నువ్వు ఒకసారి వచ్చేటప్పటికి డెఫినెట్గా మనం అనుకున్నప్పుడు విజన్గా అనుకున్నప్పుడు చాలా జరుగుతుంటే టెక్నికల్గా వచ్చేటప్పుడు వర్షం రావచ్చు లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు వర్షం మన చేతిలో ఉంటుంది కదండి. ఇప్పుడు అలాంటిది లైటింగ్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి అంటే యు నో దట్ అంటే స్క్రిప్ట్ తీసినప్పుడు మీకు ఎక్కడో తగులుతుంది. అది ఏ సినిమా అయినా ఇప్పుడు కామెడీ సినిమాలో కూడా కనిపిస్తుంది లేదంటే బాగా ఎంజాయ్ చేస్తాం కదండి. ఇప్పుడు కామెడీ సినిమాలో ఫస్ట్ నాకు నేను ఒక బేసిక్ ఫిలాసఫీ నేను ఫాలో అయ్యేది ఏంటంటేనండి నేను కథ విన్నప్పుడు ఒక ఆడియన్గా వింటానండి. సో నేను ప్లేన్ విజువల్గా ఏముండదండి ఒక వింటా ఉంటాను, నేను ఎంజాయ్ చేయాలండి. ఫస్ట్ టైం నేను అంటే బాగా నవ్వుకుని నేను కూడా బాగా అంటే కామెడీ చెప్పినప్పుడు కొంచెం పంచెస్తో చెప్పాలండి. కొందరు చాలా సీరియస్గా చెప్తుంటారు కామెడీ మనకు నవ్వు రాదు. అంటే బేసిక్గా కామెడీ చెప్పినప్పుడు కొంచెం టైమింగ్తో కూడుకున్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా నవ్వు వస్తుంటుందండి. సో నేను బాగా అలా ఎంజాయ్ చేసి సీన్స్కి వచ్చినప్పుడు ఆ సీన్స్ని కొంచెం ఇది బాగుంటుంది, ఈ సీన్లో డెఫినెట్గా విషయం ఉంది అంటే లాస్ట్ కొత్తగా ఉంది. ఇప్పుడు నా చెట్టు ఇప్పుడు అది చెప్పగానే ఎవరికైనా తెలిసిపోతుందండి. అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో పడగానే నేను వెళ్ళిపోయి చెట్టుకి అతుక్కుంటున్నానంటే అది విజువల్గా కాకపోయినా వినగానే నవ్వు వస్తుందండి ఫస్ట్. సో అది దాని విజువల్గా ఎంత బాగా చేయాలి ఎలా చేయాలని అది కొంచెం కేర్ తీసుకుంటాం. పేదరికం దాని నిర్మూలన. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వర్లు అవుతున్నారు. 2 లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా? కోటీశ్వర్లందరినీ కోసేయాలి. నీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులకు క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. నీ కోటీశ్వర్లంటే కోపం, పేదవాళ్ళంటే పాపం. సత్య నిజంగా నువ్వు కోటీశ్వరులవా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? Let's go! Yo, no!